ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. ఈ రోజున దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఎడారిలో నదులు పారజేస్తానంటున్నాడు. ఎడారిలో నదుల ఎడారి ఎలా ఉంటుంది? ఎటు చూసిన ఇసుకతో, ఎటు చూసిన భయంకరమైన ఎండతో, కనీసం నీటి జాడ కూడా మనకి ఎక్కడా దొరకదు కదా. అటువంటి ఎడారిలో ఒక చిన్న గ్లాసుడు నీరు దొరకడమే చాలా కష్టం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తానంటలా, ఒక బాటిల్కి సరిపడా నీళ్ళు ఇస్తాననట్లేదు, ఒక పెద్ద తొట్టిలో సరిపడా నీళ్లు లేదు, ఒక పెద్ద ట్యాంకులో సరిపడా నీళ్ళు ఇస్తానంటలేదు, లేదు ఇంకా ఎక్కువగా ఒక చెరువు నీకు ఇస్తాననట్లేదు. ఉప్పొంగి ప్రవహించేటటువంటి నదుల వంటి నదులను పారజేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సాధ్యమే లేదు కదా. ఎడారిలో నీటి జాడే దొరకని చోట ఆయన నదులనే పారజేస్తానంటున్నాడు. మన జీవితం కూడా కొన్ని సందర్భాల్లో ఎడారిలాగా కనబడుతుంది. ఎటు చూసినా మనకి ఇసుక వంటి సమస్యలే, ఎటు చూసినా వేడి వంటి బాధలే. అయ్యో, నా జీవితం ఇక ఎడారి అయిపోయింది, నేను ఏమీ చేయడానికి లేదు, నేను బ్రతకడానికే లేదు, నా జీవితం అంతా ఎడారి అయిపోయింది అని నిరుత్సాహపడుతున్నావా? బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఎడారిలో నదులు పారజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే చిన్న నీరు కాదు, చిన్న కాలువ కాదు, నదుల వంటి ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. ఎడారి వంటి జీవితం అనుభవిస్తున్న నీవు, దేవుడు సెలవిస్తున్నాడు, నదుల వంటి ఉప్పొంగేటటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు కలగజేస్తానంటున్నాడు. ఒకసారి దేవుని యొక్క గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తే, రాజుల గ్రంథంలో సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు, ఆమె కుమారుడు నివసిస్తున్నాడు. చాలా కరువు ఆ ప్రాంతంలో సంభవించింది. అక్కడికి దేవుడు ఏలియాను పంపించాడు. ఏలియా అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఒక పుల్లల వేరుతో ఉంది. ఏలియా అంటున్నాడు, అమ్మా నాకు కొంచెం త్రాగడానికి నీరు, తినడానికి ఏదైనా కొంచెం రొట్టె చేసి పెట్టమ్మా అంటే, అప్పుడు ఆ విధవరాలు అంటుంది, అయ్యా బొడ్డెలో కొంచెం నూనె మాత్రమే ఉంది, తొట్టెలో కొంచెం పిండి మాత్రమే ఉంది, అది నాకు నా కుమారుడు మేము చావకుండా అదే తినాలి, ఇక అదే ఈరోజు తిని ఇక రేపు చచ్చిపోవడం, ఇక రేపు తినడానికి కూడా ఏమీ లేదు అని చాలా బాధపడుతుంది. ఎడారి వంటి జీవితం అనుభవిస్తుంది ఆవిడ. భర్త లేడు, బంధువులు ఎవరు దగ్గరికి రానివ్వలేదు, సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఆమె ఒక్కతే తన చిన్న కుమారుడిని పెట్టుకుని ఉంటూ ఎడారి వంటి జీవితం. ఇక ఆ రోజుతో ఆఖరి, ఇక చివరి రొట్టె వేసుకుని తిందామని అని అనుకుంటున్న సమయంలో ఈ సేవకుడిని దేవుడు అక్కడ పంపించి, అయినా సేవకుడు అన్నాడమ్మా అందులోనే నాకు కొంచెం ఒక చిన్న అప్పాన్ని వేసి పెట్టు, ఈ కరువు తీరు వరకు నీ తొట్టిలోని పిండి అయిపోదు, నీ బుడ్డిలోని నూనె అయిపోదు అని దేవుని యొక్క వాగ్దానాన్ని ఆ సేవకుడు తెలియచేశాడు. ఆమె విశ్వాసంతో అందులోనే ఆ కొంచెం దాంట్లోనే ఒక చిన్న రొట్టెను వేసి సేవకునికి దగ్గరికి తీసుకొచ్చింది. ఆమె మరలా వెళ్ళి అప్పం వేస్తున్నప్పుడు ఇంకా అది తరిగిపోలేదు. ఎప్పటి వరకు అంటే 3.5 సంవత్సరాలు ఆ యొక్క దేశంలో వర్షం కురవలేదు. ఆ 3.5 సంవత్సరాలు కూడా దేవుడు ఆ విధవరాలు కుటుంబాన్ని పోషించాడు. హల్లెలూయా. ఆ తొట్టిలోని పిండి తరిగిపోలేదు, ఆ బుడ్డిలోని నూనె కూడా తరిగిపోకుండా ఆ తల్లి కూతుళ్ళు అలాగ పోషించబడ్డారు ఆ కరువు కాలం అంతా. దేవుడు వారిని ఆశీర్వదించింది. ఏదో ఒక వారం రోజులు పిండి వచ్చేలాగా చేయలే, ఒక నెల రోజులు వచ్చే పిండి వచ్చేలాగా చేయలే,
3.5 సంవత్సరాలు మరలా ఆ భూమి మీద వర్షం కురిపించే వరకు కూడా ఆ తొట్టెలోని పిండి అయిపోలేదు, బుడ్డెలోని నూనె తరిగిపోలేదు. ఎందుకనంటే ఆయన ఎడారిలో నదులు పారజేసే దేవుడు. హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా ఆ కుటుంబాన్ని దేవుడు పోషించాడు. అసలు ఎడారి వంటి జీవితాన్ని అనుభవించే ఆ విధవరాలి కుటుంబంలో నదులు పారజేసేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేశాడు. ఈరోజు నీవు కూడా బాధపడుతున్నావా? నా జీవితం కూడా ఎడారిలాగా ఉందండి. ఎటు చూసిన సమస్యలు ఒకదాని వెంబడి వస్తున్నాయి. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం అని ఎడారి వంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా? అయితే దేవుడు నీతో వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ ఎడారి వంటి నీ జీవితంలో నదులు పారచేసే ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.